మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మన టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నాయి, రోబోటిక్స్లో బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంటే రానున్న రోజుల్లో అంటే ఇప్పటికే మనం ఈ జీన్ టెస్టింగ్ అని లేదా అవిటితనం లేదా మెదడు సరిగా లేకపోవడం లేదా బుద్ధిమాన్యం ఉన్న పిల్లల్ని ఇప్పుడు మనం అబోర్ట్ చేస్తున్నాం కదా. సో అసలు అటువంటి పిల్లలు ఫామ్ కాకుండా మనం జీన్ ఎడిటింగ్ ద్వారా ఏమన్నా చేసే అవకాశం ఉందా? సో మీరు నెక్స్ట్ 5 yearsలో మీ రంగంలో అంటే ఎలాంటి భవిష్యత్ మార్పులను అంచనా వేస్తున్నారు? ఇప్పుడు ఏఐ బేస్డ్గా చాలా డెసిషన్స్ మేకింగ్ అవుతుందండి. రెయిన్బోలో కూడా ఇప్పుడు మన రోబోటిక్స్ వచ్చాయి, రోబోటిక్ సర్జరీస్ అవుతున్నాయి. చాలా అడ్వాన్స్ అవుతుంది. నెక్స్ట్ 5 yearsలో ప్రాక్టీస్ కేవలం డాక్టర్ బేస్డే కాకుండా మెషినరీ బేస్డ్ కూడా జరగబోతుంది అనమాట. ఇందాక మనం డిస్కస్ చేసిన సిటీజీ రీడింగ్, మనం డిస్కస్ చేసిన ప్యాప్స్మియర్స్, ఇవన్నీ కూడా ఏఐ బేస్డ్గా చెప్తున్నారు. అంటే ఎట్లా అంటే ఈ రిపోర్ట్ ఉంటే ఈ పేషెంట్కి ఇన్నేళ్లకి ఏ ప్రాబ్లం కావచ్చు, లేదా ఈ రిపోర్ట్ని బట్టి నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో పేషెంట్కి ఏముంటుంది అనేది అసెస్మెంట్ చేస్తున్నారు ఏఐ బేస్డ్లో. సో వీటిని డాక్టర్స్ స్కిల్డ్ నేర్చుకోవాలి, ఎంతవరకు వాడాలి, ఎంత పరిమితిలో వాడాలి, ఎంతవరకు మనం దాన్ని ప్రాక్టీస్లోకి పెట్టాలి అనేది కేస్ బేసిస్లో డెసిషన్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం జీన్ స్టడీ చాలా రివల్యూషనైజ్ అవుతుందండి. ఇప్పుడు పీజీడీ అని వచ్చింది, ప్రీ గెస్టేషనల్ జీన్ స్టడీ అని. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ వీటిల్లో ఇప్పుడు ఒక కపుల్కి, నేను ఫస్ట్లో మీకు చెప్పిన మేనరికం కపుల్ ఉన్నారు, వాళ్ళ జీన్ స్టడీ చేసి ఈ జీన్తో ఖచ్చితంగా బేబీకి ప్రాబ్లం వస్తుంది అని కనుక ప్రూవ్ అయితే, సో ఆ జీన్ మోడిఫికేషన్ అనేది టెక్నిక్లో చేసి అదే ఎంబ్రియోని తీసుకొచ్చి పెట్టినందువల్ల వాళ్ళకి సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. సో ఈ మోడిఫికేషన్ టెక్నిక్స్ ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇది ఒక క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్కే కాదు, ఇంకా వేరే ఇష్యూస్ కూడా ట్రై చేయడానికి చూస్తున్నారు. అలానే కార్డ్ బ్లడ్ స్టోరేజ్ జరుగుతుంది. స్టెమ్ సెల్స్ నుంచి మనము సేవ్ చేసిన స్టెమ్ సెల్స్ నుంచి బేబీకి కానీ సిబ్లింగ్స్కి కానీ ఫ్యూచర్లో ఏదన్నా బ్లడ్ డిసార్డర్స్ వస్తే ఈ స్టెమ్ సెల్స్ని హార్వెస్ట్ చేసి వాళ్ళకి ఇంజెక్ట్ చేసి ఆ డిసీజ్ని ట్రీట్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏనమాట. సో ఇప్పుడు అంటే ఈ స్టెమ్ సెల్స్ మనం అంటే ఎవరు రిజర్వ్ చేసుకుంటే బాగుంటుంది? అదే రకంగా ఈ ఎగ్ ఫ్రీజింగ్ అంటున్నాం కదా, సో అది కూడా ఎవరు చేసుకుంటే బాగుంటుంది? ఒకప్పుడు స్టెమ్ సెల్స్ ఓన్లీ తల్లికి కానీ హస్బెండ్కి కానీ ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే మనము ఆ కపుల్నే ఫ్రీజ్ చేసుకోమని చెప్పే వాళ్ళం, అంటే స్టెమ్ సెల్ హార్వెస్టింగ్ అని. కానీ ఈ రోజుల్లో రొటీన్ డిసీజెస్, డయాబెటీస్కి కూడా స్టెమ్ సెల్స్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయని వరల్డ్ ఓవర్ రీసెర్చ్లు అవుతున్నాయి. సో ఈ అవకాశాన్ని మనం డెలివరీ టైంలోనే యూజ్ చేసుకోగలుగుతాం, ఆ టైంలోనే కార్డ్ బ్లడ్ నుంచి స్టెమ్ సెల్స్ తీయగలుగుతాం. అందుకని చాలామంది అఫోర్డబుల్ పేషెంట్స్ అందరికీ కూడా స్టెమ్ సెల్స్ హార్వెస్టింగ్ చేసుకుంటే రేపు ఫ్యూచర్లో అది యూజ్ అయితే మన ఓన్ స్టెమ్ సెల్స్ ఉంటాయని సజెస్ట్ చేయడం జరుగుతుంది. కొంతమందికి సికిల్ సెల్, థెలసీమియా అనే మెడికల్ డిసార్డర్స్ వాళ్ళు ఒకప్పుడు అలాంటి కేసెస్కి ట్రీట్మెంటే లేదనే వాళ్ళు ఇప్పుడు స్టెమ్ సెల్లో ఆ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. అందుకని ఒకవేళ తల్లి క్యారియర్ అయినా ఫాదర్ క్యారియర్ అయినా వాళ్ళు స్టెమ్ సెల్స్ని స్టోరేజ్ ఖచ్చితంగా చేసుకుంటే ఫ్యూచర్లో పిల్లలకి ఏమన్నా యూజ్ అయితే అది వాడుకోవచ్చు. స్టెమ్ సెల్ హార్వెస్టింగ్ అనేది ఎప్పుడు చేయాలి, ఎలా చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, సో ఎంతకాలం నిల్వ ఉంటుంది? ఖర్చు అనేది డిపెండ్ అవుతుందండి, చాలా కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు. కానీ కలెక్ట్ చేసే పద్ధతి మాత్రం మనం మాయ ఏదైతే డెలివరీ అయ్యాక తీస్తామో దాని నుంచి స్టెరైల్ పద్ధతిలో, అంటే చాలా సేఫ్గా ఒక నీడిల్ ద్వారా ఇంత ml బ్లడ్ అని తీస్తారు, ఒక 200 ml బ్లడ్ తీసి అది ఒక సర్టెన్ టెంపరేచర్లో స్టోర్ చేస్తారు. సో వాళ్ళకి స్టోరేజ్ బ్యాంక్స్ ఉన్నాయి, కోల్కతా, హైదరాబాద్ అట్లా. సో డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. అవి మనకంత డీటెయిల్డ్గా తెలియదు, కానీ బట్ ఇట్స్ సేఫ్ వే అండ్ స్టెరైల్ వేలో కలెక్షన్ చేసుకోవడానికి హాస్పిటల్ పర్మిట్ చేస్తారు. ఇంకోటి మేడం, అంటే మీరు సర్జరీస్ చేస్తారు కదా, ఇప్పుడు కీ హోల్ సర్జరీస్, లాప్రోస్కోపిక్ సర్జరీ కదా మీరు యాక్చువల్గా. సో అంటే ఇప్పుడు ఈ సిస్ట్ల విషయంలో కానీ పాలిప్స్ విషయంలో కానీ, సో ఎప్పుడు మీరు ఈ సర్జరీ విధానాన్ని ఆశ్రయిస్తారు, ఎప్పుడు మందుల ద్వారా నయం చేస్తారు? చాలా మటుకు ట్రీట్మెంట్ 80% మందులతోటే అయిపోతుందండి. చాలాసార్లు వాళ్ళ కేసుని బట్టి డెసిషన్స్ తీసుకుంటాము. లాప్రోస్కోపీ అనేది కీ హోల్ సర్జరీ, జస్ట్ ఒక 5 millimeters హోల్లో నుంచే మనం ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసి
అదొక పెద్ద స్క్రీన్ మీద చూసి అవి తీసి టెస్ట్కి పంపించడం జరుగుతుంది. ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని సర్జరీలు లాప్రోస్కోపీ అని చేస్తున్నాం. ఓపెన్గా కట్ చేసి చేసే ఆపరేషన్ పద్ధతులన్నీ చాలా మటుకు ఆపేసాం. ఎందుకంటే ఎలాంటి పెద్ద గడ్డలైనా, సిస్టులైనా, పాలిప్లైనా ఒక చిన్న హోల్ ద్వారా వెళ్ళే ఇన్స్ట్రుమెంట్స్ తోటి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని తీయడం అనేది ఇప్పుడు ప్రాక్టీస్ అయిపోయింది. అందరం అదే చేస్తున్నాము. కానీ ఎవరికైతే పెద్ద గడ్డలు ఉంటాయో, మందులతో తగ్గవో, బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది, లేదా పిల్లలు అవడానికి వాటి మూలంగా కష్టం అవుతుంది, ఆర్ అబార్షన్స్ అవుతున్నాయి వాటి మూలంగా అన్నప్పుడే వాటిని సర్జరీస్ చేయాలి. ఇనీషియల్గా మెడికల్ ట్రీట్మెంటే ఒక విధంగా పనిచేస్తుంది. కన్సీవ్ కావడానికి ఏది సరైన సమయము? మీరు యువకులకు ఇచ్చే సలహా ఏంటి? ఎలా సిద్ధంగా అమ్మంటారు యాక్చువల్గా దీని గురించి? ఎందుకు సరైన సమయం అనేది వాళ్ళ ఓన్ డెసిషన్ అండి. ఇప్పుడు మనం ఎట్లా ఉంటామంటే వాళ్ళు మన దగ్గరికి ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటున్నాం. ఇప్పుడు చాలామంది యువకులు మ్యారేజ్ అయిన వెంటనే వచ్చి కలుస్తున్నారు గైనిక్ డాక్టర్ని. మేము ఇన్నేళ్లకి ప్లాన్ చేయాలనుకుంటున్నాము, మా కెరీర్ ఇలా ఉంది, ఫైనాన్షియల్ స్టేటస్ మాది ఇట్లా ఉంది అని. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకున్న మెడికల్ ప్రాబ్లమ్స్, ఏజ్, వాళ్ళు తీసుకునే ఫుడ్, వీటిని అసెస్ చేసి, సో వాళ్ళకి ఏదైనా మెడికల్ ఇష్యూ ఉంటే, లైక్ మీరు అన్నట్టు ఇందాక ఎండోమెట్రియోసిస్ ఉంది లేదా పీసీఓఎస్ ఉంది, అలాంటప్పుడు తొందరగా ప్లాన్ చేయమని చెప్తాం. అన్ని ఇష్యూస్ కవర్ అయిపోయినాయి, ఏమీ ప్రాబ్లం లేదు అంటే దెన్ 1 to 2 years వాళ్ళు వెయిట్ చేయాలనుకుంటే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అవి ఇచ్చి వెయిట్ చేయమంటాం. కానీ ఏజ్ 35 దాటాక కొంచెం మెడికల్ ఇష్యూస్ ఎక్కువే ఉంటున్నాయి కాబట్టి ఈ రోజుల్లో ఆడపిల్లలు ఆల్మోస్ట్ ఆ ఏజ్ వరకు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి కెరీర్ వీటి వల్ల ఆ టైంకి కొంచెం ముందు 2-3 నెలల ముందు కనుక వస్తే వాళ్ళకి ఏ మెడిసిన్స్ ఇస్తే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనేది ఇచ్చి ప్లాన్ చేయమని చెప్తున్నాం. అంటే ఆరోగ్యపరంగా, అంటే 26 or 27 పర్ మహిళ లేదా అబ్బాయికి ఈ వయసు అయితే ఆరోగ్యపరంగా సరే వాళ్ళ కెరీర్లో సెట్ అవుతారా లేదా తర్వాత విషయం. యాక్చువల్గా ఏజ్ వైజ్ అయితే 30 years లోపల ప్రెగ్నెన్సీస్ ఫినిష్ చేసుకోవడం బెస్ట్. సాధారణంగా ఈ హెల్త్ కేర్ కాస్ట్ ఇయర్ బై ఇయర్ 14% పెరుగుతుంది అని చెప్పేసి మనకు తెలుస్తోంది యాక్చువల్గా. సో రానున్న రోజుల్లో ఈ రోబోటిక్స్ కావచ్చు, అధునాతన పరికరాలు అందుబాటులోకి వస్తున్న సమయంలో సో రానున్న రోజుల్లో హెల్త్ కేర్ కాస్ట్ ఏ రకంగా పెరిగే అవకాశం ఉంది? హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? సో అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ ఎట్లా తీసుకుంటున్నామో అందరము హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి. బికాజ్ హెల్త్ బిల్స్ అనే కాదు, ఇన్ఫ్లేషన్ అన్ని లెవెల్స్లో అవుతుంది. సో బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నప్పుడు, మనకి ఏదన్నా ఒక ప్రాబ్లం అయినప్పుడు అట్లీస్ట్ మనం ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకొని తొందరగా ప్రాబ్లం నుంచి బయటికి రావాలని అనుకున్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ చాలా హెల్ప్ చేస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు తీసుకోవడం బెటర్. ఇప్పుడు ఈ మెటర్నిటీ ఇన్సూరెన్స్ కూడా చాలామందికి మనం ప్రెగ్నెంట్ ముందు వచ్చిన వాళ్ళకి అందరికి కూడా సజెస్ట్ చేస్తున్నాము. సో దట్ బెస్ట్ కేర్ వాళ్ళు తీసుకోవచ్చు.